గౌతమ్ గిరిధర్ గారు, మీరు రెడ్ హిల్స్లోనే బై బర్త్ నుంచి మీ 4 fathers నుంచి కూడా అక్కడే ఉన్నారు. మీకు ఈ గుడితో ఇంకా అటాచ్మెంట్ చాలా ఎక్కువగా ఉంటుంది. సో మనం అక్కడ ఎంతవరకు అన్యాక్రాంతమైంది, అసలు ఎందుకు ఎవరిని రానివ్వట్లేదు, ఏమేం జరుగుతోంది, అవన్నీ కూడా మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. కానీ ఎన్ని మాట్లాడుకున్నా కూడా పరిష్కారం లేకపోతే అది ఇంకా గుంజుకుపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో దీనికి పరిష్కార మార్గాలు ఏ విధంగా ఉండాలి, అసలు ఏం చేస్తే ఉన్న భూమైనా మనకు దక్కుతుందంటారు? ముందుగా హెచ్ఎంటీవీ అభినందిస్తున్నాను. జాగరో జాగో అనే కార్యక్రమాన్ని యమునా పాఠక్ గారి ఆధ్వర్యంలో నిర్వహించి మన ఎన్నో దేవాలయాలను, భాగ్యనగరంలో దేవాలయం కాపాడడానికి కృషి చేస్తున్నారు. అయితే ఇప్పుడు ప్రస్తుతం శ్రీ వేణుగోపాల స్వామి దేవాలయం విషయానికి వస్తే అతి ప్రాచీనమైన దేవాలయం మేడం ఇది. 400 నుంచి 500 సంవత్సరాల పాత దేవాలయము. నిత్యంగా పూజలు జరుగుతుంటాయి. సంవత్సరం మొత్తం కార్యక్రమాలు, వేణుగోపాల స్వామి జయంతి కానివ్వండి, వినాయక నవరాత్రి ఉత్సవాలు, దేవీ నవరాత్రులు, దాంతోపాటు అయ్యప్ప స్వామి పూజా కార్యక్రమాలు, 45 రోజులు ఘనంగా అన్నదానాలు జరుగుతుంటాయి. ఏది పండుగ అయినా సరే అక్కడ నిత్య అన్నదానాలు జరుగుతాయి. ఇక్కడ ఇబ్బంది ఎక్కడ వస్తుందంటే దానికి డెవలప్మెంట్కి ఏం చేయాలనే దాంట్లో స్థానికులలో ఏకాభిప్రాయం లేదు. పూజారి విషయానికి వస్తే వాళ్ళ కార్యక్రమాలు, వాళ్ళ పూజ పొద్దున సాయంత్రము సక్రమంగా నిర్వహిస్తున్నారు. అయితే ఈ దేవాలయం ఎండోమెంట్ ఆధీనంలో ఉంది. మరి ఈవో గారు సంవత్సరానికి ఒకసారి వస్తారా, నెలకు ఒకసారి వస్తారా, విజిట్ చేస్తారా అనేది తెలియదు. మరి ఎప్పుడు వస్తారో ఎప్పుడు పోతారో తెలియదు. మరి సంవత్సరానికి ఇన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయంటే దానికి ఫండ్ కావాలి. మరి నిర్వహించే వాళ్ళు ఫండ్ జోబులో నుంచి పెడుతున్నారా తెలుసుకోవాలి. చందాలు వస్తున్నాయా, మరి చందాలు ఇస్తే ఎవరు ఇస్తున్నారు? మరి నిర్వాహకులు ఉన్నారు అక్కడ, స్థానిక నాయకులు, మరి వాళ్ళు జోబులో నుంచి కట్టు పెడుతున్నారా? మరి లెక్కలు అడగాల్సిన బాధ్యత దేవాదాయ శాఖది. ముందుగా దేవాదాయ శాఖను ప్రక్షాళన చేయాలి. మనము దేవాదాయ శాఖ అధికారులపైనే మనము వాళ్ళని ప్రశ్నించాల్సిన సమయం ఇది. ఎందుకంటే ఎన్నో ఎకరాలు ఉన్న దేవాలయ భూమి ఇప్పుడు 500 అంటే ఒక ½ ఎకర్కి మిగిలింది. ½ ఎకర్లో కూడా నివాస స్థానాలు ఏర్పరచుకున్నారు. అతి తక్కువ రెంట్కే ఎండోమెంట్ వాళ్ళకి ఇస్తున్నారు. నాకు తెలిసి సంవత్సరానికి 50-60 రూపాయలు తీసుకుంటున్నారు ఒక్కొక్క కుటుంబానికి. మరి అది ఎవరు ప్రశ్నించాలి చెప్పండి? ఇప్పుడు దేవాలయం నిర్వహించాలంటే దానికి తగిన ఆర్థిక వనరులు కావాలి. ఎక్కడి నుంచి వస్తాయి అవి? దాతలు ఎన్నిసార్లు ఇస్తారు? ముందు ఎంఎన్జే క్యాన్సర్ హాస్పిటల్ ఉంది. క్యాన్సర్ హాస్పిటల్ ముందు పెద్ద డబ్రీస్ ఉంటుంది. ఎప్పుడు టాయిలెట్స్ జిహెచ్ఎంసీ వాళ్ళు కట్టినరు. మరి ఈవో గారు అది కనిపించట్లేదు వచ్చినప్పుడు. అక్కడ స్థానికంగా నిర్వహించే నాయకులు అనుకోండి, భక్తులు అనుకోండి, ఎన్నో పోరాటాలు చేస్తున్నారు. ఆ పోరాటాలు చేస్తున్నందుకు ఇంత కూడా మిగిలింది అది. అయితే ఇప్పుడు విషయానికి వస్తే దానికి కమిటీ వేయాలి, చాలా అవసరం. అది ఎవరు వేయాలి? స్థానికులు అయితే సొంతంగా వేసుకోలేరు, దేవాదాయ శాఖ వాళ్ళే వేయాలి. మరి వాళ్ళు ఇనిషియేటివ్ తీసుకొని ముందుకు వచ్చి ఇక్కడ జరుగుతున్న కార్యక్రమాలు ఎలా జరుగుతున్నాయి, డబ్బు ఇళ్ళ నుంచి వస్తుంది, ఎవరు ఖర్చు పెడుతున్నారు, ఖర్చు పెడితే ఎందుకు ఖర్చు పెడుతున్నారు? ఇప్పుడు మేడం అన్నారు రాజకీయ నాయకులు, మరి వాళ్ళ పరిష్కారం ఎట్లా? వాళ్ళు నిజంగానే ఇన్వాల్వ్ అయి ఉన్నారా? ఇన్వాల్వ్ అయి ఉంటే మరి వాళ్ళతో ఎవరు చర్చించాలి? ఇక్కడ ధూపదీప నైవేద్యాలు కష్టమవుతుందని ఒకటి మాట వచ్చింది. కష్టం ఎందుకు వచ్చింది? ఒకప్పుడు సంవత్సరం మొత్తం అన్నదానాలు జరిగే గుడి ఇది. భక్తులు రెగ్యులర్గా వచ్చేవాళ్ళు, ఇప్పుడు రాలేకపోతున్నారు. కనీసము దేవాలయానికి ఒక బోర్డు లేదు. శ్రీ వేణుగోపాల స్వామి దేవాలయం అని ఒకప్పుడు ఉండేది, ఇప్పుడు బోర్డు కూడా లేదు. మరి ఈవో గారు ఏం చేస్తున్నారు? ఏసీపీ గారు, ఎండోమెంట్ ఏసీపీ గారు ఏం చేస్తున్నారు? వాళ్ళ దృష్టికి రావట్లేదా? వాళ్ళు రావట్లేదా? ఇక్కడ గుడికి వస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. మరి ఈ సమస్య ఉంది. సమస్య పరిష్కరించాలంటే స్థానికులతో పాటు ఎండోమెంట్ అధికారులు, ఎందుకంటే దేవాలయం ఎండోమెంట్ది కాబట్టి దేవాలయ అభివృద్ధి కోసము వాళ్ళది కూడా బాధ్యత ఉంది. స్థానికులు అవగతాలు చేస్తున్నారు అనుకోండి, మరి వాళ్ళు ఏం చేస్తున్నారు? ఎందుకు నిద్రావస్థలో ఉంది ఎండోమెంట్ అనేది? వాళ్ళు ఇనిషియేటివ్ తీసుకోవాలి. ఇంకోటి, మీరు కూడా రండి మీడియా వాళ్ళు, అక్కడ ఏం జరుగుతుంది అనేది నిజ నిర్ధారణ కమిటీ వేయండి. అన్ని రాజకీయ నాయకులతో కలిపి ఒక కమిటీ వేయండి. గత 30 సంవత్సరాల నుంచి కమిటీ లేదు అంటున్నారు, మరి నిజంగానే లేదా? దాని కమిటీ లేకపోతే ఫండ్స్ ఎట్లా వస్తున్నాయి? ఎవరు హ్యాండిల్ చేస్తున్నారు? మిగులుతున్నాయా, తక్కువ పడుతున్నాయా? మరి అక్కడ పక్కకు మంచిగా ఇండ్లు కట్టుకొని షటర్లు వేసుకొని రెంట్ తీసుకుంటున్నారు. మరి ఎండోమెంట్ వాళ్ళు ఎందుకు నిమ్మకు నీరెత్తకుండా ఉంటున్నారు? ఒకటే క్వశ్చన్ ఏంటంటే, ఎంఎన్జే క్యాన్సర్ హాస్పిటల్లో ఉన్న అమ్మవారి ఆలయానికి వేల లక్షల రూపాయలు డొనేషన్స్ వస్తున్నాయి. జస్ట్ ఎదురుగుండా ఉన్న
అతి పురాతనమైన స్వయంభూ శ్రీ కృష్ణాలయంలో ఎందుకు భక్తులు రావట్లేదు అనేది ఎందుకు క్వశ్చన్ మార్క్ రావట్లేదు ఎవరికి? పెద్ద క్వశ్చన్ కదా. అక్కడేమో లక్షల రూపాయల విరాళాలు వస్తున్నాయి, పూర్తిగా వినియోగించటం లేదు, ఇది వాస్తవం. మరి ఇక్కడ ఎదురుగుండా ఉన్న ఈ ఆలయానికి ఎందుకు రావటం లేదు? అక్కడ రెంట్లు వసూలు చేస్తున్నారు. ఎవరు వసూలు చేస్తున్నారు? కమర్షియల్ స్పేస్ ఇచ్చి రెంట్లు వసూలు చేసుకుంటున్నారు. ఎవరు తింటున్నారు? ఎవరు వస్తున్నారు? భగవంతుడు సొమ్ము తింటున్నావు అనే సిగ్గు కూడా లేదా? ఎవరైతే ఏంటి, వాళ్ళు ఎవరైనా సరే భగవంతుడు సొమ్ము తింటున్నాం మనం, అది మనకి మంచిదా? ఆ కుటుంబానికి మంచిదా? ఎందుకు ఈ మాత్రం కొంచెమైనా జ్ఞానంతో ఎందుకు వెలగటం లేదు? ఇంత దుర్మార్గంగా ఆలయ ఆస్తులను ఎందుకు నాశనం చేసేస్తున్నారు, నిర్వీర్యం చేస్తున్నారు? ఎందుకు ప్రశ్నించట్లేదు? రాజకీయ నాయకులకి ఏం పని అండి? ఏం పని? ఆలయానికి సంబంధించి రాజకీయ నాయకులకు పని లేదంట. నేనైతే వస్తే భక్తులుగానే ఉండాలి. రాజకీయ నాయకులైనా, అధికారులైనా, మీరైనా, నేనైనా మన భక్తులమే. మన భక్తులుగానే ఉండాల్సిన అవసరం ఉంది అక్కడ. ఇప్పుడు స్థానికులు ఎంతో మంది భక్తులు ఉంటారు, వాళ్ళని తీసుకోండి. దేవుడి కోసం పనిచేసే వాళ్ళు ఎంతో మంది ఉంటారు, కమిటీ వేయండి. ఒక కమిటీ కూడా మీరు వేసుకోలేని దుస్థితిలో ఉన్నారా? ఇలా ఒక్కటి ఎందుకు చెప్తున్నానంటే, ఈ రోజు మొత్తుకొని అక్కర్లే హిందుత్వము, హిందువులకు ఏదో అయిపోతుంది. అసలు నువ్వు హిందువులకి అస్తిత్వమైన ఆలయం కదా, దాన్ని తీసుకెళ్లి మొత్తం ఎక్కడ కాలరాసేస్తున్నారు కదా మీరు. ఏంటి ఆ కమర్షియల్ స్పేస్ కోసమా? పోయేటప్పుడు పట్టుకుపోతావా ఈ భూముల? నేను పట్టుకుపోతాము పోయేటప్పుడు. ఏం చేస్తున్నారు వీళ్ళు? ఎన్నిసార్లు ఇన్ని గత కొన్ని నెలలుగా మనం ఎంత ఆవేదన మనం వ్యక్తం చేస్తున్నాం. ఒక ఆత్మఘోష, భక్తుల ఆత్మఘోష మనం ఒక వాయిస్ గా చూపిస్తున్నాం. ఎందుకు చలనం రావట్లేదు వీళ్ళకి? నేనేమంటానంటే, ఎవరైతే అధికారులు జీతాలు ఉంటున్నాయో, ఈ ఆలయాలన్నీ బాగుపడేంత వరకు, ఈ ఆలయ ఆస్తులు వచ్చేంత వరకు కోర్టు కేసులలో ఏంటంటే నలిగిపోతున్నాం. ఎంతమంది అన్య మతస్థుల కేసులు నడుస్తున్నాయి, దేదీప్యమానంగా ఉన్నాయి అన్య మతస్థుల స్ట్రక్చర్స్ అన్ని కూడా. ఎందుకు హిందూ ఆలయాలకి ఈ దుస్థితి? అందుకే జీతాలు తీసుకుంటున్నప్పుడు జీతాలు ఆపేయండి, అన్ని డిపార్ట్మెంట్ జీతాలు ఆపేయండి. ఎప్పుడైతే మీరు ఆలయ ఆస్తులను వెలికి తీస్తారో, ఆలయం వెలిగిపోతుందో, అప్పుడు మీ జీతాలు ఇవ్వండి. అప్పుడు